నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే అత్యంత ప్రాముఖ్యత గల నది కృష్ణానది. ఈ కృష్ణానదిల మీద అమెరికాలోని బోస్టన్ బ్రిడ్జి తరహాలో ఒక భారీ యొక్క వంతెన అనేది బ్రిడ్జి అనేది నిర్మించి తలపెట్టారు. అది నేషనల్ హైవే 167 మీద. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. అమెరికాలోని బోస్టన్ బ్రిడ్జి గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే ఒక ఎత్తైనటువంటి యొక్క ప్రదేశంలో ఒక కొండల మధ్య ఒక నది మీద ఈ యొక్క తీగల వంతెనగా అద్దాల వంతెనగా నిర్మించినటువంటి బోస్టన్ బ్రిడ్జ్ అమెరికాలో ఇది చాలా ఫేమస్. ఇది దాని తరహాలోనే ఈ యొక్క తెలంగాణ సరిహద్దు మరియు అంతర్రాష్ట్ర కర్ణాటక మరియు ఇటు కొంత ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో నేషనల్ హైవే 167పై ఒక భారీ మంచి సుందరమైన ఆకర్షణీయమైన వంతెన అయితే నిర్మాణాన్ని చేపట్టారు. పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నిజాం కాలాటి నాటి వంతెన ఉంది. దాని స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి 3 ఏళ్ల కిందట ఈ యొక్క 140 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అయితే జరిగింది. టెండర్లుగా పూర్తి కాకపోవడంతో పనులలో జాప్యం జరిగింది. ఇప్పటి వరకు 50% పనులు పూర్తి కాగా మిగిలిన పనులు 2027 నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ యొక్క కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలను కలుపుతున్నటువంటి నేషనల్ హైవే 167 ఈ రహదారిపై కొనసాగుతున్నటువంటి వంతెన నిర్మాణం భారత్మాల పరిధిలోకి కొనసాగుతుందని ఇంజనీరింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రతిరోజు 15 మంది ఇంజనీర్లు, 200 మంది కార్మికులు ఈ పనుల్లో పాల్గొంటున్నారు. నదిలో పిల్లర్ల నిర్మాణం పూర్తి కావడంతో పైన ఆర్చీల నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. మేజర్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు అయితే వివరిస్తున్నారు. నదిలో నీరు లేని సమయంలో పనులు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజెంటు పనులు శరవేగంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ వంతెన నిర్మాణం 2027 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు. మొదట 2026 జూన్ నాటికి ఒక వరుసలో వాహనాలు వెళ్లే విధంగా పనులు పూర్తి చేస్తామని తెలపడం అయితే జరిగింది. దీనికోసం 15 మంది ఇంజనీర్లు, 200 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. అట్లనే కొంత కేటాయించినటువంటి నిధులు ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో కొంత పనులు ఆలస్యమైనాయని ఈ యొక్క పనిచేసేటువంటి కాంట్రాక్టర్లు కానీ, ఈ యొక్క అధికారులు కానీ, ఈ యొక్క సిబ్బంది కానీ చెప్తున్నటువంటి సందర్భం. వర్షాకాలంలో నదిలో నీరు పారుతుండటంతో పనులు నిలిపివేస్తారు. మిగిలిన 8 నెలల్లో పనులు చేపడుతుంటారు. ఈ మేరకు అధికారులు కూడా వివరించారు. ఈ కృష్ణానదిపై అమెరికాలోని బోస్టన్ బ్రిడ్జి తరహాలో 140 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఇప్పటికి 50% పనులు పూర్తయ్యాయి. 2026 జూన్ నాటికి వన్ వే పూర్తి ప్రణాళిక చేయాలని, 2027 నాటికి పూర్తి పనులు పూర్తి చేయాలని, వినియోగంలోకి ఈ యొక్క వంతెనను తీసుకురావాలని ఈ యొక్క అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు అయితే చెప్తున్నటువంటి విషయం. ఏది ఏమైనా ఈ యొక్క తెలంగాణ, ఈ యొక్క కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణానది మీద నేషనల్ హైవే 167 మీద ఈ యొక్క భారీ బ్రిడ్జి వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇవి. రాబోయే వీడియోలో మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.